ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ఎన్నికల్లో పాత బూజు పట్టిన వ్యవస్థ ఉండటానికి వీల్లేదు, కొత్త వ్యవస్థను తీసుకురావాలి. ఎవరైనా పార్టీ పెట్టాక కొత్త పిల్లగాళ్ళందరినీ పెట్టి సీట్లు ఇస్తే పార్టీ గెలుస్తుందని నమ్ముతారమ్మా? ఎంత సాహసం కావాలి. ఆయన నా పార్టీలో ఎవడన్నా చేరాలంటే పూర్వం పార్టీ నుంచి వస్తే మీరు మీ పదవులకి రాజీనామా చేయాలి, చేస్తేనే రండి అన్నాడు. అట్లా రాజీనామా చేసిన వాళ్ళనే తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇది అమల్లో ఉన్నట్టుంది సార్. ఇప్పుడు ఐ థింక్ మిగతా అమల్లో మాటలు చెప్తున్నారు కానీ కొంచెం అమల్లో ఇంకా నిఖచ్చితనం తగ్గింది ఈ కాలంలో. అప్పుడు ఆయన ఖచ్చితంగా కంబాట్మే మాట అన్నాడంటే తెగి పడాల్సిందే, అమలు జరగవలసిందే. అట్లా 294 సీట్లున్న శాసనసభలో దాదాపు 2 వంతుల సీట్లు చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, డాక్టర్లకి, లాయర్లకి, ఇట్లా మరి విద్యావంతులందరికీ సీట్లు ఇచ్చాడు. సార్ ఐ థింక్ ఇప్పుడు మీరు ఈ మాట అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా వి ఫెల్ట్ ద సేమ్ థింగ్. మొన్న ఎలక్షన్స్కి నిలబడ్డ టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ వెల్ ఎడ్యుకేటెడ్, చాలా విద్యావంతులతో పాటు జ్ఞాన సముపార్జన చేసిన వ్యక్తులనే నిలబడ్డారు ఎన్నికల పోటీలో. బాబు గారు అదే వారసత్వం పుణికిపుచ్చుకొని దాన్ని ఆ ప్రయోగం చేశారు మొన్న. అందుకే మాకు కూడా ఫలితాలు బాగా వచ్చినాయి. అవును సార్. ఉదాహరణకి పెమ్మసాని గారు మీరు తీసుకున్న, శ్రీభరత్ గారిని తీసుకున్న, అనేక మంది ఉన్నారు యువకులు, కొత్త వాళ్ళని ప్రోత్సహించాడు బాబు గారు, కమింగ్ జనరేషన్స్ని. అయితే ఆ రోజు అలా కొత్త జనరేషన్ని తీసుకురావటమే కాకుండా సంపన్నులు డబ్బులున్న వాళ్ళ కోసం ఆయన చూడలా, క్యారెక్టర్ ఉన్న వాళ్ళని చూశాడు, పెట్టాడు. ఎవరైనా అడిగితే ఏమండి ఎన్నికలకి నేను వస్తా బ్రదర్ వెళ్ళు మీటింగ్ పెట్టుకోండి అనేవాడు. అంతే. ఓ బహిరంగ సభ పెడితే ఆ నియోజకవర్గం అంతా ఒక ఉర్రోతలు ఊగేది, ఫినిష్, ఎలక్షన్ డిక్లేర్ అయిపోయాయి. అలా జరిగాయి ఆయన సభలు. అసలు ఆయన సభలకు వచ్చిన మనుషులను చూస్తే ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడి సభలకి అన్ని కోట్ల మంది ఎవరికి వచ్చి ఉండరు. అది కూడా ఒక చరిత్రే. ఆయన ఒక మీటింగ్ పెడితే మాకు బాగా గుర్తు సార్. మేము 4th or 5th చదువుతున్నాం. రావులపాలెంలో ఆయన ఒక బస్ మీద వచ్చారు. బస్ మీద నుంచి ఎన్టీ రామారావు గారు స్పీచ్ ఇస్తూ ఉన్నారు, ఎల్లో కలర్ బట్టలు వేసుకుని. ఊరంతా గట్టిగా మాట్లాడితే జిల్లా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలంతా కూడా వాళ్ళ పనులు ఆపేసి ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు అలాగే నుంచున్నారు సార్. ఎండ అవ్వనివ్వండి, ఏమైనా మిట్ట మధ్యాహ్నం కూడా ఎవ్వరూ కదలలేదు అక్కడి నుంచి. నేను ప్రత్యక్ష సాక్షినమ్మా. ఆయన అసలు రాజకీయాల్లో ప్రచార సరళే మార్చేశాడు. ఎట్లా, అప్పుడు దాకా ప్రజల నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళు, ఈయన విధానాన్ని మార్చాడు. నాయకులు ప్రజల చుట్టూ తిరిగేటట్టు చేశాడు. ఈయన స్వయంగా ప్రజల్లోకి పోయాడు, ప్రజల బాధలు తెలుసుకున్నాడు. అది కూడా ఒక చైతన్య రథం పెట్టి. మీరు అక్కడికి వస్తే మీకేమీ డయాస్ వేయటానికి దీనికి ఖర్చులే ఉండవమ్మా, ఏం లేదు. ఆయన వెహికల్ ఉంటుంది, ఆయన మైక్ ఉంటుంది, ఆయన భోజనం ఆయనే, ఆయన కాఫీ ఆయనే, ఆయన టీ ఆయనే. వస్తాడు, నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే మైక్ పెట్టి అన్నగారు వస్తున్నారు ప్రచారం చేయాలి. చేస్తే ఆ సమయం ప్రకారం అక్కడికి వస్తాడు, మాట్లాడుతాడు, వెళ్ళిపోతాడు. ఈ అపారమైన జనం రావటం వలన ఏమయ్యేది, ఉదయం 10ంటికి అని ప్రోగ్రాం ఇస్తే రాత్రి 10ంటికి వచ్చేవాడు, తెల్లవారుజామున 2ంటికి పోయాడు, 3ంటికి పోయేవాడు. ఒక్కొక్క ప్రోగ్రాం మా జగ్గయ్యపేటలోనైతే తెల్లవారు 5ంటికి వచ్చాడు. సభ కోసం వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో అన్నం కట్టుకొని లేట్ అయిద్దని ముందే తెలుసు. ఎవరికి వాళ్ళు క్యారేజీలు పట్టుకొని వచ్చి తిని ఆ గ్రౌండ్లోనే పడుకునేవాళ్ళు. అన్నగారిని చూడకుండా వెనక్కి పోయేవాళ్లే కాదు. అంత అసలు అది ఆ కాలంలో ఈ డిజిటల్ మీడియా ఇంత పెద్దగా లేకపోవటం వల్ల ఎన్ని రికార్డ్స్ లేవుగానమ్మా. ఇప్పుడు నేను ఈ బాధ్యత తీసుకున్నాక ఇప్పటి వరకు సమాజంలో ఎక్కడెక్కడ ఏ సమాచారం ఉందో అట్లీస్ట్ ఇప్పటికి అవైలబుల్ సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఉన్నంత అభిమానం, విలువ, దీని యొక్క ఉపయోగం, సమాచారం వచ్చే పిల్లలకు ఉండదమ్మా. ఇప్పుడు అభిమానులు కొంతమంది దాచుకుంటున్నారు, అది ఇంట్లోనే ఉంటే తుప్పు పట్టిపోద్ది. ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది కనుక నేను అదే పిలుపునిస్తున్నా అందరికీ.
ఎవరెవరి దగ్గర ఉన్న సమాచారం తీసుకొస్తే ఇది భావితరాలకు అందజేస్తే అన్నగారిని ఔన్నత్యాన్ని మనం చాటి చెప్పినట్టు అవుతుంది. అవును సార్, మన చరిత్రను మర్చిపోకూడదు. అది కొంతమంది ఏంటి నా దగ్గరే ఉండాలనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. దాని సమాజానికి పంచాల. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. అట్లా ఆ సమాచారాన్ని పంచితే అన్నగారిని 10 కాలాల పాటు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అన్నగారి చరిత్ర నిలిచిపోద్దమ్మా. మీ వరకు సార్ ఎమ్మెల్సీగా మీరు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు రాలేదు, ఎందుకని సార్? కారణం ఏమిటి? అంటే మా నియోజకవర్గంలో నేను రఘురామ్ మా బావగారు, ఆయనకి అవకాశం వచ్చింది, ఇంకా నేను వదిలేశాను. కానీ పార్టీ ఆర్గనైజేషన్ అంతా నేనే పనిచేసేవాడిని. అలా చేస్తూ ఉంటే తర్వాత ముఖ్యంగా అప్పుడు అన్నగారి టైంలో పార్టీ ఓడిపోయినప్పుడు విజయవాడ డివిజన్ కన్వీనర్గా నాకు బాధ్యతలు ఇచ్చి డివిజన్ అంతా జన చైతన్య యాత్రలు చేశాం. ప్రతి ఊరు తిరిగానండి ఆ కాలంలో. తిరిగిన తర్వాత ఒకసారి నాకు దేవినేని నెహ్రూ అడిగాడు, నందిగామ నియోజకవర్గం అంతా కూడా తిరిగా, జనార్దన్ నువ్వు పోటీ చేయరాదు ఇక్కడ అన్నాడు. నేను ఆయన సీరియస్గా అన్నాడు అనుకోలే, బట్ అన్నాడు. అంటే నాకేం పదవుల మీద ఇంట్రెస్ట్ లేదండి, ఏమో ఎవరు పోటీ చేస్తే ఏం పోయింది, గెలిపిద్దాంలే అన్న. అది అయిపోయింది. అప్పుడు అంత పిచ్చి లేదు నాకు. ఆ తర్వాత జిల్లా బ్యాంకు చైర్మన్ పదవికి అప్పుడు అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ముక్కా సాంబశివరాజు గారు అని ఒక పరిశీలకుడు వచ్చిండు, అన్నగారు పంపితే నేనేం కోరుకోవట్లా. అప్పుడు వసంత నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉండి ఎర్నేని ఉమాప్రసాద్ గారిని ప్రతిపాదించారు. ఆయన అంటే నాకు అభిమానమే, మంచి ప్రేమ, ఓకే అనుకున్నాం. కాకపోతే ఈ రాజుగారు అన్నాడు, ఏమైనా జనార్దన్ గారు నువ్వేం అడగవేమయ్యా, నీ పేరు సీల్డ్ కవర్లో ఉంది, 4 పేర్లలో నీది ఉంది అన్నాడు. ఓ ఇదేం సంగతి అని, మరి మాకు ఆ జాస లేదే అని. నాగేశ్వరరావు గారు అప్పుడు మా రఘురామ్ని పిలిచి, అరే మీ ఓడు ఒప్పుకోవట్లేదు, ఏదో పదవికి ఓకే చేయించన్నాడు. అంటే నేనేమన్నానంటే అప్పుడు DCMS వైస్ చైర్మన్ అని ప్రతిపాదించారు. ఈ క్యాస్ట్ కంపోజిషన్స్ ఉంటాయి కదా, ఉమాప్రసాద్ గారి కమ్మ కనుక రెండవది కాపుకి ఇవ్వాలని ఇచ్చారు. ఇస్తే నేనన్నా పెద్ద సామ్రాజ్యంలో బంట్రోతు కంటే చిన్న సామ్రాజ్యంలో రాజరికానికే ఒప్పుకుంటానని ఒక డైలాగ్ చెప్పా. అరే మీవాడు చూడు ఎట్ట మాట్లాడుతుంటావు, నువ్వు వినమని నా మాట అన్నా. అంటే అప్పుడు సరేలే కానీ ఇవన్నీ నేను ఒప్పుకున్నా. ఆ తర్వాత నాకు కలిగింది, అవును కదా అని. అప్పుడు 94 ఎలక్షన్స్లో మళ్ళా తెలుగుదేశం గెలిచాక 95లో ఇందాక మీకు చెప్పా కదా కోరుకున్నా, ఇలా జరిగింది. బాబు గారు సపోర్ట్ చేశాక బాబు గారు ఏం చేశారు, నేను జిల్లా బ్యాంక్ చైర్మన్గా ఉన్నా, చాలా సీనియర్స్ ఉన్నారు అక్కడ కూడా, మళ్ళీ నేను జూనియర్ని వయసు రీత్యా కూడా ఉంటే హెమాహెమీలు ఉన్నారు. నల్గొండ బ్యాంక్ చైర్మన్ గారు సోమిరెడ్డి గారు అయితే అప్పటికి రెండోసారి, ఇంకా ఎవరెవరో కనుక ఉంటే ఎలక్షన్ వచ్చింది ఆప్కాప్కి. అంతా ఒక నెల, నేను ఆగస్టులో ఎన్నికయ్యాను, డిసెంబర్లో ఎలక్షన్ వచ్చింది. వస్తే మాకు పిలుపు వచ్చింది, ఏమి రేపు మార్నింగ్ బాబు గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఆప్కాప్ ఎలక్షన్ గురించి అని. నేను హడావుడిగా పరిగెత్తుకుంటూ సార్ని సెక్రటేరియట్లోనే ముందు రోజు సాయంత్రం కలవాలని వచ్చా. వస్తే ఆయన బయటకు వస్తూ ఉండి కారిడార్లోనే కలిసాడు. అబ్బా 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చానే అని బాధపడ్డా. చూడంగానే ఆయన ఏం జనార్దన్ ఏంటన్నాడు, సార్ మిమ్మల్ని కలవాలన్నా, రేపు వస్తావు కదా ఇంటి దగ్గర మాట్లాడదాం అన్న. అది ఎట్లా అని, సరే కానీ ఏం చేస్తాం రేపు పొద్దున్నే చూడొచ్చు అనుకున్నాక పొద్దున్న ఇంటికి వెళ్ళాము. సార్ వచ్చి మీ అందరు మాట్లాడుకొని ఒకళ్ళని పెట్టుకుంటారా చెప్పండి అన్నాడు. ఎవరు చెప్తారు, అందరికీ కావాలనే ఉంటుందో, అందరికీ అర్హతే ఉంది. 22 బ్యాంకుల్లో 21 టీడీపీ, 22వది బొత్స సత్యనారాయణ, ఆయన విజయనగరం బ్యాంక్ చైర్మన్. సరే అయితే అప్పుడు సార్ కొంతసేపు అయిన తర్వాత సరే ఒకళ్ళు రండి మాట్లాడతానని లోన కూర్చొని మాట్లాడి అందరు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి, అప్పుడు సుద్దాల దేవయ్య గారు ఈ మంత్రి కోఆపరేటివ్ మినిస్టరు, మాధవ్ రెడ్డి గారు కూడా ఉన్నాడు అందులో. సరే ఉన్న తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. ఇస్తే నమస్కారం చెప్పా. అప్పటి నుంచి
ఇక అప్పుడేమైంది, ఎలక్షన్స్ మళ్ళా 5 ఏళ్ళకి ఒకసారి జరగాలి ఆప్కాప్కి కూడా. అప్పుడు ఎలక్షన్స్ జరగనందువలన నాకు 9 సంవత్సరాలు పనిచేసే అవకాశం వచ్చింది. ఆ విధంగా బ్యాంక్ చరిత్రలో కూడా అత్యధికంగా పనిచేసింది నేనే. అక్కడ పనిచేసిన వాళ్ళంతా హేమహేమీలు ఉన్నారు. సరే అవకాశం వచ్చింది, పనిచేసాం. ఈ లోపల సార్ ఏం చేసినారు, ఎన్నికలు వస్తే 99 ఎన్నికలు వచ్చినాయి. 95లో అయ్యా లేదు, 99 అయిపోయింది. 99లో మళ్ళా మనమే గెలిచాం. గెలిచిన తర్వాత అప్పుడు నేను హెచ్ఆర్డి పార్టీకి ఏ పదవిలో ఉన్నా పార్టీ పని చేస్తూనే ఉండేవాడిని. బ్యాంక్ చైర్మన్ అయిన తర్వాత కూడా పార్టీ నన్ను అట్లా గుర్తించింది, వీడు కరెక్ట్గా చేస్తాడని ఏదో అభిప్రాయం. బాబు గారు అసలు 87లోనే పార్టీ కమిటీలో శిక్షణా శిబిరాలు జరిగినాయి. అప్పుడు మండల పార్టీ ఎన్నిక జరగాలంటే ఇప్పట్లా కాదమ్మా, 3 రోజులు శిక్షణ ఉండేది. 3 రోజులు పార్టీ చరిత్ర కానీ, ప్రభుత్వ వ్యవహారాలు కానీ, ప్రతిపక్ష ఇది కానీ అన్నీ చెప్పిన తర్వాత లీడర్లకి, క్యాడర్కి, మండల లెవెల్లో గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళందరికీ 3వ రోజు కానీ ఎన్నిక ఉండేది. 2 రోజులు శిక్షణే ఉండేది పూర్తిగా. 3వ రోజు ఎన్నిక జరిగేది. అట్లా ఒక రెవెన్యూ డివిజన్కి ఒక క్యాంపు పెట్టారు. నన్ను కాలువ బుగ్గ క్యాంపుకి పంపించారు, కర్నూలు. అప్పుడు అది బాంబులు సీమ. అసలు ఎమ్మెల్యేలు చెప్పిన టైంకి శిబిరానికి వచ్చేవాళ్ళు కాదు, పోయేటప్పుడు చెప్పి పోయేవాళ్ళు కాదు. ఏంది ఇదంతా, మరి మనకంటే డిసిప్లిన్ హాజరయ్యమంటున్నారు పైనుంచి. ఈ మాట నేను చెబుతానుడా, నువ్వు హాజరైతే మా ప్రాణం బద్ది, నువ్వు ఆగవయా బాబు, టైంకి ఏం కుదరదేడా, మేము ఎప్పుడు వస్తాం పోతాం, మొత్తానికి వచ్చిపోతాం అని చెప్పారు. ఇట్టుంది వ్యవహారం అనుకొని మొట్టమొదటి 10 రోజులు ఇల్లు వదిలిపెట్టి నా లైఫ్లో ఫస్ట్ టైం అక్కడ ఉండి నిర్వహించి వచ్చా. బాబు గారు అప్పటి నుంచి నాకు పార్టీ పనులు అప్పచెప్పేవాళ్ళు. అప్పుడు ఆయన గండిపేటలో ప్రధాన కార్యదర్శిగా ఉండి 89లో ఆయన 85లో ఆయన కంటెస్ట్ చేయలేదుగా, కంటెస్ట్ చేయకుండా పార్టీ నిర్మాణానికి పనిచేశాడు. పనిచేసి మళ్ళీ 89లో కంటెస్ట్ చేశాడు. ఆ పని చేసినప్పుడు కూడా నాకు పనులు అప్పచెప్తుండేవాడు సార్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి పరిశీలకుడిగా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి పరిశీలకుడిగా పనిచేశా. ఇక్కడ అప్పుడు కృష్ణారెడ్డి మేయర్ ఎన్నిక జరిగినప్పుడు నేనే ఇక్కడ పరిశీలకుడిగా. రాత్రి అంతా మేము లాల్జాన్ బాషా గారు, నేను, వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు ఆ పాలిట్ బ్యూరో రూమ్లో నిద్రపోయేవాళ్ళం. పడుకొని అసెంబ్లీ 99 ఎన్నికలు అట్లే చేసాం. ఆ తర్వాత ఈ కూడా అట్లే చేసాం. చేసినప్పుడు ఆ తర్వాత చిత్తూరులో పార్లమెంట్ ఎన్నిక జరిగితే అప్పుడు మీసాలు ఉంటాయి, మన అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనందువలన బ్యాంక్ ఎలక్షన్ వచ్చింది. ఆయన్ని మళ్ళా బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వస్తే ఆ ఎన్నికలకు పోయా. అట్లా ఎక్కువగా పార్టీ పరిశీలకుడుగా పార్టీ ఆదేశాలు ఇచ్చేది బాబు గారు ఎక్కువగా ఇన్వాల్వ్ చేసేవాడు నన్ను. చివరికి 99 ఎన్నికల్లో శిక్షణా శిబిరాలు ఈ బిల్డింగ్ కట్టాక పెద్ద ఎత్తున జరిగినాయి. అప్పుడు కేసీఆర్ గారు నేను కలిసి అందులో పనిచేసాం. మేమిద్దరం ఒక టీము పనిచేసాం. మేము గవర్నర్ బంగ్లా వెనక ఒక బంగ్లా ఉండేది, అందులో ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రచార అస్త్రాలు తయారు చేసేవాళ్ళం. చేశాక సాయంత్రం 7ంటికి సార్ ఇంటికి వచ్చేటప్పుడు మాకు ఫోన్ వచ్చేది. ఇంటి దగ్గర మేము వచ్చి కూర్చుంటే వచ్చి ఇది బాగుంది, ఇది మార్చండి, ఇది మార్చండి అని చెప్పేవాళ్ళు. బాబు గారు 7 to 8 మాతో మాట్లాడి లోనికి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు 99 ఎన్నికల్లో ఆ శిక్షణా శిబిరాలే కీలక పాత్ర వహించినాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు మా ప్రభుత్వం వస్తుందని క్యాబినెట్ని కూడా ఊహించుకున్నారు, గుర్తుండి ఉంటుంది. కానీ మేము గెలిచాం. అలా పార్టీలోనే ఎక్కువ పనిచేసేవాళ్ళు.